మా ఈ ఛానల్ ఉద్దేశం. గాడ్ బ్లెస్ యూ. పరిశుద్ధమైన తండ్రి, ఈ విధంగా మీ సన్నిధిలో కనపడడానికి మీరు మాకు అనుగ్రహించిన అత్యద్భుతమైన అవకాశం బట్టి మీ నామం మేము కలుగును కాక. ప్రభా, ఈ విధంగా మరొకసారి మీ సన్నిధిలో కనపడడానికి మీకు ఆలోచనలు గ్రహించినట్టు గాను మీ గొప్పదైన పరిశుద్ధాత్మసే మాకు అందించి నేర్చుకుంటాం. ప్రభా, మీరే మాతో మాట్లాడండి, మమ్మల్ని సరిదిద్ది నడిపించుకుని నేర్చుకుంటూ ప్రాతిపడుతూ త్వరరానైన మీ ప్రభు రక్షకుడునైనా క్రీస్తు యేసు శాశ్వతమైన పవిత్రమైన నామములో ఈ ప్రార్థన మనం అడుగుకుని పరలోకపు తండ్రి, ఆమె. ప్రియమైన వాళ్ళారా, ఈ విధంగా మరొకసారి కలవడానికి గాను దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి గాను దేవుడు అనుగ్రహించిన అద్భుతమైన అవకాశం బట్టి దేవునామానికే మహిమ కలుగును గాక. ఆమె. అయితే గత సెషన్స్లో చాలా అద్భుతమైన విషయాలు నేర్చుకోవడం జరిగింది. ఈ విధంగా మరొకసారి మరో అద్భుతమైన విషయం నేర్చుకోవడానికి దేవుడు మరో అవకాశం కల్పించాడు. అయితే ఈరోజు కీర్తనల గ్రంథం మొదటి అధ్యాయము మొదటి వచనం అందరూ తెలిసిన విషయమే. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాస్కులు కూర్చొని చోటను కూర్చుండక అంటున్నాడు. అంటే దుష్టుల ఆలోచన చొప్పున నడవక అంటున్నాడు. ఈ రోజున ప్రతి మనిషిని నడిపించేది ఏంటి? ఆలోచన. ఒకరు ఒక రకంగా ఆలోచిస్తే మరొకరు మరో రకంగా ఆలోచిస్తూ ఉంటారు. అంటే ఇది ఏమాత్రమైన ప్రయోజనకరంగా ఉందా మన ఆలోచన అని ఎవరు గ్రహించే పరిస్థితులు లేరు. ఎవరి స్వార్థం వాళ్ళది, ఎవరి ఆలోచనలు వాళ్ళే అన్నట్టుగా ఉన్నాయి. సరే, వాళ్ళ స్వార్థపరంగా వాళ్ళు వెళ్తున్నారు, వాళ్ళ పరంగా వాళ్ళు ముందు కొనసాగుతున్నారు అనుకుంటే ఓకే. కానీ వీళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయంటే చాలామంది ఆలోచనలు ఎదుటోడిని ఎలాగైనా సరే పడగొట్టాలి, ఎదుటోడిని ఎలాగైనా సరే పాడు చేయాలి అనే ఆలోచనలు ఎక్కువైపోయినాయి. సో ఆ ఆలోచన వల్ల వాళ్ళకే ఉపయోగం లేదు, మరి ఎవరికి కూడా అది ప్రయోజనకరంగా ఉండదు. దానివల్ల ఖచ్చితంగా వాళ్ళ గొయ్యి వాళ్ళే తవ్వుకున్నట్టుగా ఉంటుంది. సో అలాంటి గొయ్యి తవ్వుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని అంటే బైబిల్లో మనకు చాలామంది కనబడతారు. అయితే ఒకటి, ఎవరికి ఇంగిత జ్ఞానం అంటారు కదండి, ఇంగిత జ్ఞానం అంటారు. ఎవరికి ఉండాల్సిందే వాళ్ళకు ఉండాలి. నేను వాడు చెప్పాడు కాబట్టి చేస్తాను, వీడు చెప్పాడు కాబట్టి చేస్తాను అనే ఆలోచన మానేయాలి. ఈరోజు చాలామంది వాళ్ళకి ఆలోచించట్లేదు, ఎవడో చెప్పాడని చేస్తున్నారు, వాడేదో చేసాడని చేస్తున్నారు. వీళ్ళేదో ఆలోచించారు కాబట్టి, వీళ్ళు ఆలోచన ఇచ్చారు కాబట్టి ఈ ఆలోచన బాగుందని దాన్ని చేస్తున్నారు. చివరికి వచ్చేసరికి ఆలోచన విషయంలో దారి తప్పిపోయి ఏవో వ్యర్థమైన ఆలోచనకి వెళ్ళిపోయి నష్టపోతున్నారు. నష్టపోయిన తర్వాత బాధపడడం వల్ల ఏం ఉపయోగం? కాబట్టి మనకి మంచి ఆలోచన ఇవ్వగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే ఖచ్చితంగా ఒకే ఒక ఆయన ఉన్నాడు, దేవుడు. ప్రభా, నేను ఈ పని చేస్తున్నాను, నాకు మీ ఆలోచన ఇవ్వండి, మీ చిత్తాన్ని నాకు తెలియజేయండి అన్నప్పుడు ఖచ్చితంగా ఆయన మనకు మంచి ఆలోచన తెలియజేస్తాడు. తెలియజేయడమే కాదు, ఆయన ఇష్టానుసారంగా మనల్ని నడిపించుకుంటాడు. ఎప్పుడైతే మనకిష్టం వచ్చినట్టుగా ఆలోచిస్తామో, మనకిష్టం వచ్చినట్టుగా ప్రయాణం చేయాలనుకుంటామో, ఆలోచిస్తామో ఖచ్చితంగా దేవుని వ్యతిరేకమైన ఆలోచనలకి వెళ్ళిపోతాం. ముఖ్యంగా దేవుని వ్యతిరేకమైన ఆలోచనలు ఎలా ఉంటాయంటే, సామెతల గ్రంథం 2వ అధ్యాయము 8వ వచనంలో అంటాడు, న్యాయం తప్పిపోకుండా ఆయన కనిపెట్టును, తన భక్తుల ప్రవర్తన ఆయన కాచును అంటున్నాడు. అంటే ప్రవర్తన కాయాలంటే ముందు వాళ్ళ హృదయంలో ఏముండాలి? దేవుని ఆలోచనలు ఉండాలి. ఎవడైతే దేవుని ఆలోచనలు హృదయం నిండా నింపుకుంటాడో ఆటోమేటిక్గా వాని ప్రవర్తన పరిశుద్ధంగానే ఉంటుంది, నీతిగానే ఉంటుంది. ఎప్పుడైతే హృదయం నుండి వ్యర్థమైన ఆలోచనతో నింపబడతాడో వారి నోరు వ్యర్థమైన మాటలు మాట్లాడుతూ ఉంటుంది, వారి ప్రవర్తన చాలా నీచంగా ఉంటుంది. ఈరోజు మనం చూస్తూ ఉంటాం సమాజంలోనూ వారు మాట్లాడే మాటలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే హృదయం నుండి వస్తాయి. అంటే హృదయం దేంతో నింపబడితే అదే నోరు మాట్లాడినట్టు, మరి హృదయం నుండి ఏం నింపబడుతుంది అంటే ఏవో వ్యర్థమైన చెత్త నింపబడుతుంది. ఆ చెత్త బయటకు వస్తుంది. వీళ్ళు బూతులు ఆడుతున్నారన్నా, మరి ఇంకేవైనా మాట్లాడుతున్నారన్నా హృదయం నుండి ఏది నింపుకుంటే అదే బయటకు వస్తుంది. మరి మీ హృదయాల్లో ఏవి నింపబడ్డాయి? దేవుని ఆలోచనతో అది నింపబడితే ఖచ్చితంగా దేవునికి ఆలోచనలే మనలోంచి బయటకు వస్తాయి. దేవుని చిత్తమే మన హృదయాల నుండి బయటకు వస్తుంది. ఎప్పుడైతే దేవుని చిత్తం కాకుండా, దేవునికి ఇష్టమైనవి కాకుండా మన హృదయానికి వెళ్ళిపోతాయో, హృదయం నిండి దాన్ని బట్టి నోరు మాట్లాడిన అన్నాడు. ఇప్పుడు మీ హృదయాలు వీటితో నింపబడ్డాయి. ఒకసారి ఆలోచించుకునే ప్రయత్నం చేయండి. దేవుని ఆలోచనతో నింపుకోవడం అనేది ఎలాగో కూడా మనం ఆలోచించే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 28వ వచనం అంటాడు, ఇశ్రాయేలు గురించి మాట్లాడుతూ దేవుడు ఏమంటాడంటే, మీరు ఆలోచన లేని జనము అంటున్నాడు. మరి యోబు గ్రంథం 10వ అధ్యాయం 3వ వచనంలో కూడా యోబు గారు మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, యోబు గ్రంథం 10వ అధ్యాయం 3వ వచనంలో యోబు గారు మాట్లాడుతూ, దౌర్జన్యం చేయటం నీకు ఇష్టం, సంతోషమా?
దుష్టుల ఆలోచన మీద దయాదృష్టి ఉంచుట సంతోషమా అంటున్నాడు. అంటే దుష్టుల ఆలోచన చెప్తున్నప్పుడు వాళ్ళ మీద జాలి పడకూడదు. వెంటనే అక్కడి నుంచి మనం లేచి బయటకు వచ్చేయాలి. దుష్టుల ఆలోచన చెప్తున్నారంటే దాని అర్థం తెలుసా? ఖచ్చితంగా తమ దుష్టత్తులకు నిన్ను చేర్చుకోవాలనుకుంటున్నారట. కాబట్టి వాళ్ళ ఆలోచనలు ఏమాత్రం తీసుకోవద్దు. దేవునికి వ్యతిరేకమైన పనుల్లోకి మిమ్మల్ని తీసుకెళ్ళిపోతారు. దేవునికి పూర్తిగా దూరంగా మిమ్మల్ని తీసుకెళ్ళిపోతారు. అది ఏమాత్రం కూడా మనకు ప్రయోజనకరం కాదు కదా. కాబట్టి రోజు మన ఆలోచన విధానం ఎలా ఉండాలంటే దేవుని ఇష్టాన్ని తెలుసుకోవాలి, వాక్యం చదువుకోవాలి, వాక్యం వినాలి, ప్రార్థన చేసుకోవాలి. ఈ దృష్టి తప్ప దుష్టుల ఆలోచనలోకి వెళ్ళిపోయామా ఆటోమేటిక్గా మనం దేవుని దూరం అయిపోతాం. నెక్స్ట్ జరగబోయేది ఏంటి? చనిపోగానే పాతాళంకి వెళ్ళిపోతాం. సో దేవుడు మన విషయంలో ఇది కోరుకోవట్లే. దేవుడు మన విషయంలో ఇది ఏమాత్రం కూడా కోరుకోవట్లేదు. ఇక మీదట మన ఆలోచన విధానం ఎలా ఉండాలంటే మన ఆలోచన విధానం ఎలా ఉండాలంటే దేవుడు మెచ్చుకునే విధంగా ఉండాలి, దేవుడు సంతోషపడే విధంగా ఉండాలి. అలా కాకుండా దేవుని ఎలా బాధపడదాం అన్నట్టుంటే అది ఏమాత్రం కూడా ఆమోదయోగ్యమైన పని కాదు. ఇప్పుడు కీర్తన గ్రంథంలో 16:7 కూడా అదే మాట రాయబడింది. ఏంటిదంటే కీర్తన గ్రంథం 16:7. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను. రాత్రి గడియలలో నా అంతరింద్రియం నాకు బోధించుచున్నది అంటున్నాడు. అంటే మనకు ఆలోచనకర్తగా ఎవరు ఉండాలంట? దేవుడు ఉండాలంట. ఆయన మనకు ఆలోచనలు ఇస్తున్నప్పుడు మనం ఎక్కడ దారి తప్పే ప్రయత్నం చేయం. ఆ ఆలోచనే మనకు రాదు. ఎప్పుడైతే ఆయన మనకు ఆలోచనకర్తగా లేడో ఆటోమేటిక్గా మనం ఎటో దారి తప్పిపోతాం. కాబట్టి మన ఆలోచనలు ఎలా ఉండాలి? ఆయన చిత్తమై ఉండాలి, ఆయన ఇచ్చిన ఆలోచనలై ఉండాలి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక రెండవదిగా కీర్తన గ్రంథం 73:24 చివరిగా ఆ మాట చదువుకొని ముగించేసే ప్రయత్నం చేద్దాం. 73వ కీర్తన కరువు చేత వారి కన్నులు మెరకలేనివి, వారి హృదయాలోచనలు బయటికి కానవచ్చున్నవి అంటున్నాడు. అంటే ఎవరైతే వ్యర్థమైన ఆలోచనతో నింపబడతాయో ఆటోమేటిక్గా దేవుడు వారిని గమనిస్తున్నాడు. గమనించడం కాదు, వారిని ఖచ్చితంగా పాతాళానికి తోచేస్తాడు. కాబట్టి రోజు మన ఆలోచన విధానం మెరుగ్గా ఉండాలి. అంతేగాని ఇంకా దేవునికి వ్యతిరేకంగా ఉంటానంటే దేవుడు ఏమాత్రం కూడా సహించే పరిస్థితి ఉండదని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఇక చివరిగా రోమీయులకు రాసిన పత్రిక 12:17 మనం ఆలోచించే దాన్ని ఎలా ఉండాలనేది మాట్లాడడం జరిగింది. రోమీయులకు రాసిన పత్రిక 12:17. కీడుకు ప్రతి కీడు అవనికి చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండండి అంటున్నాడు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటి గురించి ఆలోచన కలిగి ఉండండి అంటున్నాడు. అంటే మేలే చేసే ఆలోచన మీ దగ్గర ఉండాలి తప్ప ఎదుటివన్నీ కీడు చేసే ఆలోచనలు మన దగ్గర ఉండకూడదు అంటున్నాడు. మరి ఎంతమంది హృదయాలు ఈ విధంగా నింపబడ్డాయి? ఎప్పుడైతే వాక్యం చేత మన హృదయాలు నింపుకుంటామో ఆటోమేటిక్గా ఎదుటివానికి మేలే చేయాలనుకుంటాం తప్ప కీడు చేయాలనే ఆలోచన మనకు ఉండదు. ఎప్పుడైతే హృదయంలో వాక్యం ఉంటుందో ఆటోమేటిక్గా ఎలా అయినా సరే కీడు చేయాలని ఆలోచన ఉంటుంది. అది దేవుని చిత్తమైన పని కాదు. కాబట్టి దేవుడు సంతోషించాలి మన ఆలోచనల వల్ల, దేవుడు ఆనందించాలి. మన అడుగులు దేవుణ్ణి సంతోషపెట్టే విధంగా ఉండాలి తప్ప దేవుని బాధ పెట్టేలా ఉండకూడదు. కాబట్టి ఇక మీదట మీరు దుష్టుని ఆలోచన చొప్పున నడవక దేవుని ఇష్టాలను నెరవేరుస్తూ దేవారాత్రము యెహోవా ధర్మశాస్త్రం ధ్యానిస్తూ ఆయన సంతోషపెట్టే కుమారులుగా మీరు ఉండాలని తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. దేవుని చిత్తం అయితే మరొకసారి దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, ఈ విధంగా మీ సన్నిధిలో కనబడడానికి మీరు మాకు అనుకరించిన అద్భుతమైన అవకాశం బట్టి మీ నామమున మహిమ కలుగును గాక. ప్రభా, దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదని, మీ ఆలోచన చేత మేము నడిపింపబడాలని, అనేకులకు ఆశీర్వాదకరంగా మేము ఉండాలని మీరు మాకు తెలియజేసిన రీతిని బట్టి మరింతగా కృతజ్ఞత తెలుసిన తండ్రి మీ నామమున మహిమ కలుగును గాక. రోజుకు మరింత పరిపూర్ణత సంతరించుకుంటున్నాను. అనేకులకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మారాలని, మీ కృపలు వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ త్వరలో రానైన ప్రభువు రక్షకుడునైనా క్రీస్తేశ్వర శాశ్వతమైన పవిత్రమైన నామములో ఈ ప్రార్థన మనం నడుచుకుని పరలోకపు తండ్రి. ఆమేన్. వందనాలండి.
ప్రియ స్నేహితులారా, సమాజంలోని మనుషులు రకరకాల వాటి కొరకు పరుగులు తీస్తున్నారు. ఆనాడు అపోస్తుడైన పౌలు గారు తన చివరి దశలో మాట్లాడుతూ నా పరుగు కడముట్టించితిని అంటున్నారు. అంటే క్రైస్తవులుగా మన పరుగు పరలోకానికే కావాలి అనే ఆలోచనతో మై రన్ టు హెవెన్ అనే నినాదమే మా ఈ ఛానల్ ఉద్దేశం. గాడ్ బ్లెస్ యూ.